నమస్తే అందరికీ. నిజంగా మాట్లాడాలంటే ఈ భారతదేశంలో ఒక పేదవాడు ఇప్పటికీ కూడా ఒక కిలో యాపిల్ పండ్లు తీసుకోలేకపోతాడు. అంటే ఎంత ఇంకా దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడో అతనికి రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అతను డాక్టర్లు ఈ పండ్లు మీరు తినాలి అన్నప్పుడు కానీ ఆయన ఒక కిలో యాపిల్ పండ్లు తీసుకొని తినలేడు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు భారతదేశంలో ఇంకా ఉంటే దాదాపు వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు జమ చేసుకుంటూ ప్రజలను ఇంకా పేదవర్గాలుగా చేస్తూ జనజీవన స్రవంతిలో వెలుగులు విరజిమ్ముతున్న చాలా ద్రోహులకు తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా పేద ప్రజలను పట్టించుకొని పాపాన ఇప్పటికీ కూడా పోవడం. రాజకీయం మేము ఎమ్మెల్యేలు అవుతున్నాం, మేము ఎంపీలం అవుతున్నాం, మేము మినిస్టర్లం అవుతున్నాం, మేము ఆర్థిక వనరులతో చాలా వరకు హై లెవెల్లో ఉన్నామని అనుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా పేద ప్రజలను పట్టించుకునే దాఖలాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఇప్పటికీ పేదవర్గాలుగానే ఉన్నారు. కాబట్టి పేదవర్గాలలో ఒక మానవిత కోణంలో, ఒక తిరుగుబాటు కోణంలో, ఒక విధానంలో మంచి అధినాయకత్వంతో ముందుకు నడిచే విధంగా ముందుకు రావాలి. మీ జీవనాల స్థితిగతులను మార్చుకుంటూ మంచి వెలుగులతో ముందుకు వచ్చే విధంగా ప్రయత్నాలు సాగాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాను.